హైదరాబాద్ లో తీసుకుపోయి ఈ హాస్టల్లో నేను ఉండలేను సార్, నేను ఉండలేను. ఎప్పుడు ఆన్లో ఉంటుంది, ఆన్లో ఉంటుంది, ఎప్పుడు ఆన్లో ఉంటుంది. నన్ను కాదు మా చెల్లి ఎప్పుడు ఆన్లో ఉండదమ్మా. కరెక్ట్ సార్. కళ్ళు మూసుకుంటే హైదరాబాద్కి వెళ్ళి తాగమేంది నువ్వు వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నావా? షుగర్ తక్కువైంది మీకు సరిపెట్టి తాగండి. ఇటు తాగుమా, పెద్ద లోటా పట్టుకొని వీడియో తీస్తున్నావు అమ్మా. నేను తాగను. ఫస్ట్ వాళ్ళు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తే నేను తాగుతా. మనం ఎందుకు సాంగ్ వస్తుంది, మ్యూజిక్ ఏదో. అప్పుడే ఉందా మళ్ళీ లేపించుకోపోయారా కొంచెం? నేనే సప్పగా తాగుతుంటే ఇంకా సప్పగా ఉంది. చాలా పోసారులే, తాగండి ఇక, ఆపకండి. సాయంత్రం నైట్ వరకు. మా ఆయన ఇటువంటి కనపడట్లేదు. ఇటు రమ్మను ఒకసారి, ఇటు రమ్మను. నిన్న సాయంత్రం తాగలేదండి, ఈరోజు మార్నింగ్ కూడా తాగలేదు, ఇప్పుడు తాగుతున్నా అనమాట. ఎలా అంటే సుత్తి పెట్టి కొట్టినట్టుగా ఉంది, హెడ్ ఏక్ అంత ఘోరంగా ఉంది మార్నింగ్ నుంచి. బాగుందండి ఈ హోటల్. నాకు వచ్చు హరి అన్నమలయ్య అదే హరి కూడా కాదు, శ్రీ. అన్నమలయ్య అంటే శివుడే. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మాకు దర్శనం అయిపోయింది, ఇంకా బయలుదేరాము హైదరాబాదు. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ బయలుదేరినాం కదా, అక్కడ మళ్ళీ నైట్ అంతా జర్నీ కష్టమైతే చాలా సేపు చేయాలి కదా, అందుకని చెప్పేసి మేము ఇక్కడ. నీకైతే బాగుంటాయి ఇక హైట్. ఇక్కడేమో మేము తిరుపతి దగ్గర వామన స్టేస్ అని హోటల్ ఉంది, అక్కడ రూమ్ తీసుకొని నైట్ ఇంకా పడుకొని మార్నింగ్ లేచి టిఫిన్ చేసి బయలుదేరుతామండి. ఎందుకంటే నైట్ జర్నీ అందరం అలసిపోయాం కదా. ఇది తిరుపతిలోనే ఇంకొక 10 minutes అయితే మనకి సిటీ వస్తుంది. ఇంకా ఎట్లా మళ్ళీ సిటీలో పోయి అక్కడ ఇక్కడ ఎత్తుకోవడం ఎందుకని ఇంకా ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందనుకుంటే మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇదైతే మంచిగా ఉంది చూడడానికి. అయితే అక్కడ ఉన్నాయి చూడండి, కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయంట. అవి రెండు కలిపి 3300 అంట. అంటే 4 members పడుకోవచ్చు. ఒకటేమో మామూలు బెడ్స్ ఏమో 1800 అంట. 4 members పడుకోవచ్చు. ఇంకా పిల్లలందరూ కూడా అలసిపోయారు, మేమైతే చాలా అలసిపోయినాము. ఎందుకంటే ఈరోజు దర్శనం జరిగింది కదా, దర్శనం కోసం 4 hours లైన్లో నిల్చున్నాము. ఇంకా నడవడము ఇదంతా నైట్ మాక్సిమం నేను చేస్తా, కాకపోతే నేను కూడా అలసిపోయినా. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. అందరికి ఇద్దరికి ఫస్ట్ ఫ్లోరే. మాకు కింగ్ సైజ్ బెడ్స్, మాకు కింగ్ సైజ్ కింగ్స్. ఓకే అండి, లిఫ్ట్ అయితే మొత్తం గేట్ వదిలేసి వస్తావా? చిన్నగా కాళ్ళకి చూపిస్తాం. ఇదేనా మంది? ఓకే అండి, రూమ్కి అయితే వచ్చేసాము. బెడ్రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది తిరుపతి సిటీ అవుట్స్కట్స్లో. చూడండి, అందరికి ఒకటే రూమ్ తీసుకున్నాం. 2 king size బెడ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఒకటి కింగ్ కూడా పడుకున్నాడు. ఇక్కడ ఒక బెడ్ చూడండి, ఇలా మిర్రర్ వచ్చింది, టేబుల్, ఒక చిన్న సోఫా, అలాగే టీవీ కూడా వచ్చింది. కింద ఒక చిన్న టీపా ఇచ్చారు. ఎవరికి బెడ్? ఏసీ ఆన్ చేశారు.
ఇక్కడ చూడండి మొత్తం సోప్స్, టవల్స్, మిర్రర్ మొత్తం అంత ఇలా వచ్చింది అనమాట. కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇదిగా ఎంత కలిసి వచ్చినా కూడా వీళ్ళు ఎప్పటికీ ఒకటే. మేము వేరు. నువ్వు వస్తా అంటారా? చల్లగా వస్తుంది ఇక్కడ వేసి, అక్కడ వేడిగా ఉంది అంటే మాకు ఆడి దగ్గర రాదా వేసి. ఇంత పెద్ద రూమ్కి మాకి బెడ్ కావాలి. 16 లో పెట్టి వేసి. అవును కదా, 16 లో పెడుతున్నా. కూల్ వాటర్ పట్టించారు అంటే మనకి కాదు, మీరు వచ్చేసి మా రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ పరుపు తెచ్చేడేసి ఎవరు మాది ఐడి ప్రూఫ్ అండి. సుల్తాన్ ఆధార్ కార్డు ఎవరితో ఒకరు ఇవ్వాలి, నిద్ర వస్తుంది. అన్న ఇక్కడ చదువుతున్నావా? మా నీ పేరేంటి? వంశీయా? థ్యాంక్ యూ. మా ఆధార్ కార్డు ఇచ్చాడేంటి వీడు? అమ్మా తొందర పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. ఏనమ్మా ప్రశాంతంగా పడుకో. ఫేస్ ఎట్లా అయిపోయింది, కళ్ళ కింద 2 బెడ్లు జాయింట్ చేసామన్నమాట. ఇలాగా నువ్వు వాళ్ళ వాస్తుని మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. వాస్తు ప్రకారం ఇస్తే ఎక్కడ పడుకుంటుంది? సేఫ్టీ నీకు పడుతుంది. 2 బెడ్లు జాయింట్ చేసామన్నమాట. హైదరాబాద్ లో తీసుకుపోయి ఈ హాస్టల్లో నేను ఉండలేను సార్, నేను ఉండలేను. ఎంత మంది పిల్లలు, ఎంత గోల. నాకు పెట్టి మొత్తం పిల్లలే ఉంటారు.